అందరికీ నమస్కారం. ఇప్పుడే ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 26వ తారీఖు నుండి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చని కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఈ కొత్త పెన్షన్లకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ 50 ఏళ్ల పెన్షన్ ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కొత్త పెన్షన్లపై ఏ తేదీ నుంచి వరకు అప్లై చేసుకోవాలి, తర్వాత మనకు పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తారో, అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసినటువంటి దాదాపుగా 2,30,000 మంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేదా, అలాగే పెన్షన్ ఇస్తారా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాలేకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక తాజాగా మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక ఎంతలోపే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా వెంటనే ఇలా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ఈ పెన్షన్ల పంపు అనేది చేశాక పెన్షన్లు భారీగా పెంచి 3,000 రూపాయలు పెంచి 4,000 రూపాయల వరకు, 20 గ్రామాలకు అయితే 3,000 రూపాయలు పెన్షన్, 6,000 పెన్షన్ అయితే, అలాగే దాదాపుగా 25 కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ అవుతూ ఉన్నాయి. ఈ 25 కేటగిరీల కింద పెన్షన్ తీసుకుంటున్న వారికి భారీగా పెంచి వాళ్ళకు ప్రభుత్వం తరపున అయితే సహాయం చేస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి సూచించడం జరిగిందన్నమాట. మనకు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. పెన్షన్లో చాలామంది కారణంగా వాళ్ళ పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. వాళ్ళ పెన్షన్లన్నీ కూడా తొలగించి వాళ్ళకి నోటీసులు కూడా పంపించిన టైం జరుగుతుంది. మీ పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే చేశారన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు పెన్షన్ కూడా అర్హత లేకుండా ఉంటే మీ పెన్షన్లు రద్దు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ కూడా పెన్షన్ తనఖు అనేది ప్రారంభమవుతారు. దాదాపుగా 48 రోజుల్లో ఈ యొక్క పెన్షన్ తనిఖీ చేసి మీకు నోటీసులు అనేది ఇవ్వటం జరుగుతుంది. గతంలోనే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇప్పుడు కూడా ఈ పెన్షన్ల విషయంలో ఇలానే తనిఖీలు చేసి మీ పెన్షన్లన్నీ కూడా తొలగిస్తారు. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. మీరు పెన్షన్లు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని రేషన్ కార్డు సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకొని ఉంటే మీకు 50 ఏళ్ళ పెన్షన్ రావడం జరుగుతుంది. అలాగే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విధంగా మనకు పెన్షన్దారులకు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక కొత్త పెన్షన్లు ఎవరైనా సరే 50 ఏళ్ళ పెన్షన్ కాకుండా మిగిలినటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ నెల 26 నుంచి కూడా మీకు ఈ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి సిద్ధంగా ఉండండి. 6 నెలల వరకు కూడా మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి 2,36,000 మంది పెన్షన్లు ఈ నెల జనవరిలో ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే చెప్పింది ప్రభుత్వం. మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ ప్రకటించడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.